ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామపేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ క్షేమం నిమిత్తమై ప్రతిదినం ప్రార్థిస్తున్నాను. నేటి దినం యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం చూసినట్టయితే, యెహోవా మీ కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయనని లేఖనం సెలవిస్తుంది. అవును, మన దేవుడు సామర్థ్యం గల దేవుడు, అలాగున ఆయన శక్తివంతుడు. కాబట్టి ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయన సమాధానకర్త అయి ఉన్నాడు అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. బైబిల్ వచ్చి గమనించినప్పుడు అనేక మంది రోగుల యొక్క రుగ్మతను ఆయన తుడిచాడు. అనేక మంది న్యూనత భావంతో బాధపడుతున్న వారిని ఆయన బలపరిచాడు. మరణంలో ఉంచినటువంటి వారిని జీవంలోకి నడిపించాడు. ఈ విధంగా మాట్లాడుతున్నట్టయితే ఆయన చేయనటువంటి కార్యం అంటే ఈ భూలోకంలో ఏదీ లేదు. ఒకవేళ ఆయన చేసినటువంటి కార్యాలన్నీ రాయాలన్నా కూడా భూమి ఆకాశం సరిపోదని లేఖనమే సెలవిస్తుంది. అయితే ఈ ఉదయకాల సమయం ఈ మాటలు వింటుండగా, నీ జీవితంలో దేన్ని బట్టి నువ్వు దుఃఖిస్తున్నావు? నీ ఆరోగ్య పరిస్థితిని బట్టి దుఃఖిస్తున్నావా? నీ ఆర్థిక పరిస్థితిని బట్టి దుఃఖిస్తున్నావా? నీ కుటుంబంలో ఉన్న సమస్యలు బట్టి దుఃఖిస్తున్నావా? దేన్ని బట్టి నువ్వు దుఃఖిస్తున్నా వాక్యం సెలవిస్తుంది, నీ కన్నిటిని తుడిచి నీ కన్నిటిని నాట్యంగా మార్చేటువంటి దేవుడు నీకు ఉన్నాడని లేఖనం సెలవిస్తుంది. అయితే ఆయన నీ జీవితాన్ని దుఃఖంలో నుంచి నాట్యంలోకి నడిపించాలి అంటే ఆయనను విశ్వసిస్తే చాలు. విశ్వాసం మూలంగానే సమస్తము సాధ్యం వాక్యం ఉంటుంది. విశ్వాసము దేనిపైన ఎవరిపైన అంటే అద్భుతాలు చేసేటువంటి దేవుని పైన, అద్భుతాలపైన కాదు, కానీ అద్భుతాలు చేసేటువంటి దేవుని పైన విశ్వాసం ఉంచాలి. ఉదయకాల సమయం మాటలు వింటుండగా ఆయన సముఖంలోకి వచ్చి ఆయన సన్నిధిలో వేడుకో, ఆయన సహాయాన్ని కోరు. దేవని నీ పరిస్థితిలో నన్ను విడిపించు అంటే చాలు, ఆయన విడిపించి నేను గొప్ప స్థితిలో నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించిన గాక. మరి మీ ప్రేయర్ రిక్వెస్ట్ నుండి కామెంట్ బాక్స్లో తెలియజేయండి, తప్పకుండా మీకు ప్రార్థన చేస్తాము.